ఆ కూలోళ్ళందరూ వచ్చి తాపి మేస్త్రి ఇంకా రాలేదు. ఎక్కడ ఇంకతో కొద్దిగా 11 అయ్యాక వచ్చి ఇంకా రాలేదు. వాంతోనేం లే, ఇంకోరిని మాట్లాడదాం ఊరికే. ఒల్పత్ బావా ఇక తాపి మేస్త్రికి ఉన్నారా ఎవరన్నా? సందకాడేమో ఒకడు వచ్చి 1000 రూపాయలు ఇప్పించుకొని పోయి 12 వస్తానే. 11 గంటలు అవుతుంది. కూలోళ్ళంతా వచ్చినారు, అంత కలువు కలిపి పెట్టినారు, ఇంకా రాలేదు. నిన్న వచ్చినవాడు రాలేవాడు? రాలేదప్పా. నాకు కాదా మనతో పిల్లవాడు వాడున్నాడు. వాడేమో ఇండియాలో నెంబర్ 1 బెల్లరాడు. వాడు గోడ కొడితే గోడే సిగ్గుపడదు, అట్టు కొడితే గోడవాడు. చూడప్ప చూడు, కలువ కలిపి పెట్టాను 2-3 కలువ వేస్ట్ అవుతుంది. నీకేం వేరు కాదు, వాడిని తోలుకొస్తాను. అట్లా వాళ్ళతో నీకు పని చేస్తాను. సరేలే పట్టుకొస్తాడు. నీకేం నెంబర్ 1 వాడు. పిలిచిరా బో, పని జరగని కలువ గట్టిగా అయిపోతుంది. ఆడిమాట మా రెస్టారెంట్ బంద్ చేసినారు. వారని కాదులే వాళ్ళు మంచి పని పడుతున్నా ఒకటి. ఏం పని? అరే బెల్లర్ పని, కాపీ పని. నేను ఆపద కొట్టాలా? నేనేదో హోటల్లో పరాటాలు కొట్టుకునేవాడిని. పరాటా ఎట్లా కొడతావు? తాయిపోతూ అట్లా కొడతా ఏం లేదంటే. అంతే అంటావా? అంటే నేను చూపిస్తాను. నీకేమే డబ్బులు బాగిస్తాడా? 2000 సరాడు. 2000? ఎన్ని పరోటాలు కొట్టినా ముష్ట 500 2000? 2000 సరాడు తోలుకరా అన్నాడు. పంపా కాదు ఇంకోటి, నీకు నేను పట్టుకొస్తానులే. అవునా? ఎవరు ఈ పిల్లోడేనా? ఈ పిల్లడు మేస్త్రి. మేస్త్రి బాగా చేస్తాడు కదా. సూపర్ చేస్తాడు. నేను తాపితో ఇట్లా కొడితే గోడే సిగ్గుపడుతుంది. ఇంకా అట్లేం లేదు, పని బాగా నీట్గా ఉంటుంది. ఏం కలువ గట్టిగా అయిపోతుంది. 2-3 కలువ వాన నమ్ముకొని కలిసి పెట్టుకున్నారు. మరి మరసంగ్ బావు మామ కలువ ఇంతోటి కలిపినారు కదా, అదే 3 రోజులకి అయిపోతుంది. అదే ప్రతి కూడా ఇక్కడ. సరే నేను పరోటాకి పిండి ఎట్లా కలుపుతా అట్లా కలుపుకొని వస్తా ప్లాస్టిక్ చేసేకి. అందులో నువ్వు గోడ బాగా నానబెట్టాలా. నేను నానబెడతానే. నానబెడతావా? నానబెట్టు. నీ పరోటి పొత్తు పోనించుకోలేరా నువ్వు? తాపితే కొట్టాలంటే చేతులతో పిండి కొట్టాలి. కొడతా మొత్తం తాపితే కొట్టు, తాపి కొట్టు అట్లా గోడ కదా. గోడకే అమ్మా పొద్దున ఏమో బాత్రూమ్ పోలేదు, పని లేదని 2 నిమిషాలు బాత్రూమ్ పోయిస్తా. ఏటబే మేస్త్రి ఒక గంపుడు కొట్టాలి కలువ. కలవంత రెడీ చేసి నీళ్లు కొట్టి పెట్టినాను. బాత్రూమ్ వేసాను మామ. పద్ధతి పోయినా బాత్రూమ్ పోయినా పోయాడు. వస్తాలే బిర్యానీ కాని బావా. 12 అయ్యాక వచ్చా కలువ గట్టిగా అయిపోతుంది. వాడు చేయబడి టకటగా అయిపోతుంది. పన్నోడే కదా, మేల్పడవాడా. ఇసుక తాడు ఇరుక్కుపోయిందంట వాన వచ్చింది బురదలో. దానికే దాన్ని గుంజించుకొని గడ్డకు వస్తాను. నేను వచ్చేతాలకే ఈ పక్కదంతా గడిచేయండి. అయిపోతాంలే, అది గడిచేయండి. అయిపోతాం. కలవెందుకో కాదా ఆ ఇంటి వచ్చినా చూడు, టెన్షనే పడుద్దాను. చెప్పాను పరోటాని ఎట్లా తిప్పి కాలుస్తా, గోడని తిప్పేసి ప్లాస్టింగ్ చేస్తా. మరి చెప్పాను ఆయన వచ్చేకి గోడ అయిపోతా చెప్పాను. సరే పడుకో పడుకో. మళ్ళా నీ పరోటి బుద్ధి పడేసుకున్నారా నువ్వు? రెస్టారెంట్ లో పరోటా కొట్టి అట్లా చేతితో కొట్టేది అలవాటు అయిపోయింది. నాకేదో డౌట్ వస్తుంది. నేను పోయి ఒకసారి మన బాలాంజనేయ స్వామిని మొక్కొని వస్తా. కాదురా, మన పనికి వచ్చినామా లేదా ఏంటికడ వచ్చినామా? పరోటా బాగా వేయాలంటే పూజ చేస్తాం, గోడకు ప్లాస్టింగ్ బాగా రావాలంటే దేవుడు మొక్కొని రావాలి. అప్పుడే పని కొంగునే మొక్క రావాలి. అప్పుడు దేవుడి వస్తా. అరే నీ దేవునికి అక్కడికి పోతే ఎట్లా నువ్వు? ఎక్కడ బా మేస్త్రి ఇంకా రాలేదా? వచ్చినావునా వాడు ఏదో మన స్వామిని మొక్కొస్తాను, 10 మొక్కలు మన స్వామి
కాదు 2 అవుతుంది, కలువే గట్టిగా అయిపోయింది. ఏం మేస్త్రి ఎట్టవని పట్టిత్తు నువ్వు? వాడు బాగా చేస్తాడు చేసేకేమి, మళ్ళీ దేవుని మొత్తం వేయడు, వస్తానన్నా 2 నిమిషాలు వస్తానని పోయాడు. 2 గంటలైంది, ఇవాళ కలువ గట్టిగా అయిపోయింది. ఒక గంపు కలువ కొట్టుకోకూడదు గోడకే. పాస్ కూర్చో బాబా. నాకే వాడి నుంచి నాకు మెంటల్ ఎక్కడ ఉంది తిరుగుతా, తలకాయ గట్టి పట్టుకుంటుంది. ఎందుకండి 19 కాదు, పనిలో ఏమీ లేదు. అప్పుడే 90 కావాలా, క్వార్టర్ కావాలంటారు. వద్దప్ప మీతో తలకాయ నొప్పి. మేలుగా పని దొబ్బే వాళ్ళు ఇచ్చినారు పో మాకే. వస్తాను ఇప్పుడు వస్తాను. అదే కా బాబా చూడు చూడే. తీసుకో తీసుకో చేయి చాపు. టేస్ట్ అయిందో లేదు చూడు. కారం దుంపదేగా ఎవడన్నా కలవ టేస్ట్ చేశాడా? ఇసుక సిమెంట్ నీళ్లు కట్టి కలిసినా లేదో. ఓరేనే అని ఇట్లా చెక్ చేసుకుంటే ఉంటే ఆయన వస్తున్నాడు తిరిగిపోతాడు. మాయపా నిమిషాల్లో కొట్టేస్తాను. మరి కొట్టునా కొట్టు బాగా కొట్టు బాగా తిప్పుకో. చెప్పనా ఏంది నువ్వు పని చేసేకి వచ్చారా, ఆటలాడేకి వచ్చినారా? నువ్వేమో బాత్రూమ్ అని బాత్రూమ్ పోతున్నావు. అట్లా కాదు, నువ్వు సాయంత్రం 5:30కి పని దిగే టైంకి తెల్ల కనిపిదు, ఓన్లీ ప్లాస్టింగ్ కనిపిస్తుంది. నేను చేసిన ప్లాస్టింగ్ కనిపిస్తుంది బాబా. చేస్తాడప్ప ఇట్లా పనులు గిని చేస్తే మా ఇట్లా ఇండ్లు కట్టుకున్నట్లే. ఇంకా అవన్నొద్దు, 3వ మాట వద్దు, 2వ మాట వద్దు. టీ తెప్పిమని ఫస్ట్ తల చెడిపోయి. ఏం చెప్పా సవారి టీ మీకే బిర్యానీ క్వార్టర్లు అందా. చూడనా, మేము టీ తెప్పి అని అడిగేది మాకు టీ తెచ్చుకునే స్తోమత లేక కాదు, మాతో డబ్బులు లేక కాదు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పని చేసి కాసంత రెస్ట్ తీసుకుందామని. టిక్ టాక్ డైలాగులు ఏం కొడతావప్ప, మేము చూస్తున్నాంలే. అవన్నీ ఇడిచిపెట్టి పని కానివ్వండి. పని కానివ్వండి. టీ ఏంది తాగంటీనా? సరిగా నానబెట్టండి, పర్ఫెక్షన్ నానబెట్టినట్టు నానబెట్టమన్నా. కొట్టినా కూడా పట్టుకోవటంలే. నువ్వే మంచిగా నీళ్ళు కొట్టా. అసలు నేను అడుగు వేస్తా. నేను నీళ్ళు కొట్టేది తొట్టి నెట్టి పోయేది. ఎప్పుడు ఏం చెప్తున్నారు? పని చేస్తావా? ఏం పని చేస్తున్నావు? కాపీ కూడా కొట్టలేదు. నేను నీళ్ళు కొట్టేటల్లా ఆ పిల్లడు బాత్రూమ్ వేస్తాడు, గుడి వేస్తాడు, పోతాడు. మరి ఏం చేయాలి? ఆ మేస్త్రిని పట్టుకోవచ్చా? ఇప్పుడు 10,000 రూపాయలు నష్టం నాకు కలువ. పని చేస్తారు. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే కాదు, యాడి బెడ్డు నువ్వు పిల్లలు మన పిల్లల కాడ కొట్లాడి పిల్లలు ఎత్తుకోపోతే అన్న మన పిల్ల పట్టుకొని వచ్చిన పిల్ల. ఇది ఏఎస్బి పట్టుకో. ఇది పివిహెచ్. నువ్వు మనం పెళ్ళి అది, నువ్వు తెచ్చిన పెళ్ళి అది. నువ్వు ఇట్లా టైం పాస్ చేసాక తిరుగుతున్నావా నువ్వు? ఫస్ట్ ఇటు నుంచి పోతారా లేదా? ఇటు నుంచి పుత్తలకం బదులాడా పని చేస్తారా? ప్రతి వార్త పరమాణం వండితే తెల్లారి వరకు చల్లగా లేదంట. అట్టుంది మీ సంసారం. ఎవరి కంపులు ఆర్పాలనుకోండి 18 లేస్తేనే మీరు. నువ్వు సరిగా మాట్లాడు. ఇండియా నంబర్ 1 తాపీ మేస్త్రి. తాపీ మేస్త్రి కంపులు ఆరిపోయి అన్నింటి దగ్గొచ్చారు మీకు కూలలో. వెళ్ళిపోండి, రాత్రి పొద్దున కల్లా ఫ్లాషింగ్ చేసేస్తాం. అవును చేతువు గాని కాదా? ఇంతకు ముందు నువ్వు ఏం పని చేస్తుంటావు? ఏంటా పరోటా మాస్టర్. ఇప్పుడు అర్థమైంది. పరోటా మాస్టర్ ఎవరు? ఓట్లో పని చేసుకున్నావు తోలుకొని వచ్చి ఈడు పెట్టినాడు ఈ అప్ప. ఫస్ట్ తోలుకొని పోదురా. నేను పోయేస్తాను ఓట్లో కప్పలు కడగల. పో బాగా వచ్చినట్టు నువ్వు కానీ పోదురా. ఫస్ట్ బయటికి పోదురా. ఇంటంటే మీ దగ్గర మా కొంపు చుట్టుకునేనే. సార్ రేపు ఇంకో పిల్లలు మంచి పిల్లలు పట్టుకొస్తాను. ఒక కోటగా సార్. కోట కాదు కదా, బీడికి కూడా ఇన్ని నేను. సార్ నాకు మర్యాద పోయింది, పోదురావా? సార్ సంతకాడ వరకు ఇదే ఉన్నా సార్. కోటగా సార్. నా భార్య డ్యూటీ పోయింది. డ్యూటీకే ఇప్పుడు వచ్చి ఎంత అయింది ప్లాస్టింగ్ అని వచ్చి చూస్తుంది. ఈ పని చూసి పరకు తీసుకొని తిప్పేసి జింతాకెళ్ళి మీరు ఫస్ట్ దయచేయండి బయటికి. కాదురా, నీ అట్లు కొడతాను ఇట్లు కొడతాను మామా, సేపు కొడతాను మామా అని ఎంత బిల్డప్ చేసురా. వీటికి వచ్చి నా మరా తీసుకురా నువ్వు వాళ్ళ కానీ 100 రూపాయలు ఇప్పుడు రాసినకి.
ఈ మధ్య కొంచెం స్టోరీస్ ఎక్కువ లేకపోవడం వల్ల సరిగా టయానికి తీయలేకపోతున్నాము. అండ్ అదేవిధంగా మీరందరూ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఏమో ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు కావాలంటే చెప్తా తాపీ మేస్త్రి. ఇట్లా మేస్త్రిని నమ్ముకొని బిల్డింగ్లు కట్టుకొని బాగా బతుకుతారు. పెద్ద కాంట్రాక్టర్ గిడాలి ఎట్లా ఉంది. చూసారు కదా, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి. గంట కొట్టండి. బాయ్.